హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అండి. న్యూ ఇయర్ ముందు రోజు సాయంత్రం నుండి ఈ వ్లాగ్ తీసాను. ఇంకా ఆ రోజు సాయంకాలం అయితే మేము కేక్ కోసం బయటకు వచ్చామన్నమాట, ముగ్గురము. ఇక్కడ కేక్స్ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మేమైతే చాలా కేక్స్ చూసామండి. 1 kg కేక్ తీసుకుందామంటే అది ఎక్కువ అయిపోతుందేమో 1 kg తీసుకోలేదు. 1/2 kg తీసుకుందామంటే అందరికి ఇవ్వాలి కదా, అది సరిపోదేమో అనుకున్నాము. ఇంకా లాస్ట్కి అయితే అటు ఇటు కాకుండా ఇంకా 3/4 kg కేక్ తీసుకున్నాం అనమాట. మేమైతే వెన్నీలా కానీ బటర్ స్కాచ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఫ్లేవర్ తీసుకుందామని అనుకున్నాము. కానీ మేము అనుకున్న వెయిట్ వచ్చేసి 3/4 kg కదా, ఆ 3/4 kgలో ఆ ఫ్లేవర్స్ లేవన్నమాట. 1 kg పైనే ఉంది ఆ ఫ్లేవర్స్లో. ఇంకా అందుకోసమే ఆ 2 ఫ్లేవర్స్ కాకుండా ఇంకా వేరే ఫ్లేవర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తున్నారా వీడియోలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. ఏ ఫ్లేవర్ కేక్ అయినా సరే అండి ఒకటే కాస్టే ఉంది, 280 రూపీసే ఉంది ఏ ఫ్లేవర్ అయినా. ఇదంతా 3/4 kgనే అంట. ఇక్కడ ఉన్న కేక్స్ అన్నీ అయితే కూల్ కేక్స్ అయితే కాదండి. ఇవన్నీ ఇప్పుడు మనకు ఫస్ట్లో వస్తున్నాయి కదా, కూల్ కేక్ కాకుండా నార్మల్ కేక్స్ అవన్నమాట. కూల్ కేక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేసేది మాత్రం బర్త్డేస్కి అంతా కూల్ కేక్సే కదండి. కానీ నాకు మా ఆయనకైతే ఇలాంటి కేక్సే నచ్చుతున్నాయి, ఏమో తెలియదు. కూల్ కేక్స్ అంత టేస్ట్ ఉండవు అనిపిస్తుంది, కానీ దాని టేస్ట్ దాంతో దీని టేస్ట్ దీనిదే. ఇవే అండి మొత్తం కూల్ కేక్స్ అన్నీ. ఫైనల్లీ మేము తీసుకున్న కేక్ అయితే ఇదేనండి, పైనాపిల్ ఫ్లేవర్లో తీసుకున్నాము లాస్ట్కి మేమైతే. ఆ రోజు సాయంత్రం ముందు బయటకు వస్తూనే కేక్ కొనడానికి వచ్చామన్నమాట. కానీ మాకు వేరే పనులు కూడా ఉన్నాయి బయట, దానికోసం ఇక్కడ కేక్ కొన్నాం. కానీ అమౌంట్ కూడా కట్టేసాము. ఇంకా బ్యాగ్తో పాటు కేక్ అవన్నీ ఇక్కడే పెట్టేసి ఇంకా వేరే చోటికి వెళ్ళామన్నమాట. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు అక్కడే పెట్టి వెళ్ళాము. ఈ మధ్య బేకరీస్లలో ఇలాంటి కూల్ కేక్స్ అమ్ముతున్నారు కదా, నార్మల్ కేక్స్ అయితే అస్సలు ఉండడం లేదు. ఏమైనా బర్త్డేస్ అప్పుడు నార్మల్ కేక్ తీసుకుందామన్నా కూడా దొరకడం లేదు, ఎక్కువ కూల్ కేక్సే ఉంటున్నాయి. ఈ స్టాల్స్ వచ్చేసి మయూరా స్వీట్స్ దగ్గర పెట్టారనమాట. ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూసేదానికి. కానీ మేము అక్కడ తీసేసుకున్నాం కదా, ఇక్కడ ఊరికి చూసేదానికి వచ్చాము ఇక్కడ ఏమేమి పెట్టారో అని. అసలు మన చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే మన ఫ్రెండ్స్ దగ్గరికి గ్రీటింగ్ కార్డ్స్ తీసుకెళ్ళి అందరికీ పంచి చాక్లెట్స్ ఇచ్చి అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు న్యూ ఇయర్ అంటే మొబైల్స్ వచ్చాక అన్ని మొబైల్లోనే గ్రీటింగ్ చెప్పుకుంటున్నాము. అసలు ఎంత చేంజ్ అయిపోయిందో కదా మన చిన్నప్పటికి ఇప్పటికి లైఫ్. ఇంకా మేమైతే అక్కడి నుంచి ఫుడ్ కోర్ట్కి వచ్చేసామన్నమాట. ఫుడ్ కోర్ట్ అనేది మా ఇంటికి దగ్గరలోనే ఉంది, కొంచెం నడిచి వచ్చేయచ్చు. ఇక్కడ మా లక్కని చూస్తున్నారా, ఇంకా వాడికి ఫుల్ స్వెటర్ వేసేసి పైన క్యాప్ పెట్టి తీసుకువచ్చాము. చలి ఉండింది బాగా ఫుల్గా. ఫుడ్ కోర్ట్ అంటే ఒక కాలనీ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంటే మన తెలుగు వాళ్ళ వంటలు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి గోదావరి రుచులు అనేది కూడా ఉంది. ఇంకా చైనా వంటలు అంటే మోమోస్ అలాంటివి, నూడిల్స్ కానీ దోశలు కానీ పంజాబీ వాళ్ళ వంటలు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడైతే. మా లక్కీ ఇంకా మా ఆయన కూడా స్వెటర్ వేసుకున్నాడు ఆ రోజు. నేనే స్వెటర్ వేసుకోకుండా వెళ్ళాను, చలి అయితే ఫుల్ ఉండింది. నాకేమో చలి ఉండింది, వాళ్ళకైతే ఉడక పెడుతుందంట. ఏమంటే వాళ్ళు ఫుల్ స్వెటర్ వేసుకున్నారు కదా, అందుకే వాళ్ళకి ఉడక పెడుతుంది. నేను స్వెటర్ వేసుకోలేదు కాబట్టి నాకేమో చలి ఉండింది. ఈ చలికి ఏమైనా వేడివేడిగా తింటే బాగుంటుంది అనిపించింది, అందుకే మేమైతే మోమోస్ తినాలనుకున్నాం ముందు అయితే. ఆ రోజు మోమోస్ దగ్గర కూర్చున్న ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చామన్నమాట, ఒక ప్లేట్ మోమోస్. మా ఆయన అయితే చికెన్ మోమో ట్రై చేయని చెప్పాడు, నేను సరే అని చెప్పాను. కానీ అది ఎలా ఉంటుందో తెలియదు కదా చికెన్ మోమోస్. ఫస్ట్ తిన్నాను, ఎప్పుడు పెళ్ళైన కొత్తలో తిన్నాను, ఇది సెకండ్ టైం అనమాట. సరే ఒకటి ట్రై చేయి ముందు, మనకు తర్వాత కావాలంటే ఫుల్ ప్లేట్ చెప్దామని చెప్పాడు. అందుకోసం ఒకటి చెప్పాను అనమాట. ఒకటి కూడా కొంచెం కాలుతూ ఉండింది. ఇంకా మా లక్కీని చూసారు, అది కావాలంట. మోమోస్ ఒకసారి తిన్నాడు కదా షాపింగ్ మాల్లో, అది గుర్తుందనమాట. అది బాగా నచ్చాయి ఆ రోజు వాడికి, అందుకోసం మీరు అడిగి మరి తింటున్నాడు మోమోస్ అయితే. చికెన్ మోమోస్ అయితే అంత పెద్ద టేస్ట్ అనిపించలేదు అనమాట నాకైతే, అందుకోసం ఇంకా చికెన్ మోమోస్ ఆర్డర్ చెప్పలేదు. ఇంకా ఆ రోజు అయితే ఇంకా వెజ్ మోమోసే తిన్నాము ఇద్దరము, ముగ్గురము. ఇంకా మోమోస్లోకి అయితే చట్నీ ఇస్తారనమాట, రెడ్ చట్నీ లాగా ఇస్తారు. అది పేరైతే నాకు కరెక్ట్గా తెలియదండి. మనం దోశలోకి వేసుకుంటాం కదా, ఎర్రకారం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చాలా కారం ఉన్నింది మోమోస్ చట్నీ అయితే. ఇంకా మా లక్కీకి అయితే ఫుల్ ఆతృత అయిపోయిందండి, పెట్టలేదండి. ఆకలి అవుతుందంట, ఇంకా అదేమో కాలిపోతున్నాయి.
చల్లార్చి పెడతాను అంటే ఒప్పుకోవడం లేదు, చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత మా ఆయన ఈ పన్నీర్ రోల్స్ తీసుకొని వచ్చాడు. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉన్నాయండి ఈ రోల్స్ అయితే. మా లక్కీ అయితే తినలేదు కానీ మేమిద్దరం తిన్నాం అనమాట. నాకైతే చాలా బాగున్నాయి అనిపించింది. ఇంకా మా ఆయన అయితే ఈ పన్నీర్ రోల్స్ రెసిపీని వీడియో తీసుకొని వచ్చాడు. ఇంకా ఈ వీడియోలో పెట్టలేనండి ఆ రెసిపీ వచ్చేసి, ఏమంటే ఫుల్ లెంత్ అయిపోతుంది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఈ పన్నీర్ రోల్స్ ఇంకోటి ఇక్కడ మేము దోశ కూడా తిన్నామన్నమాట. దోశ వీడియో రెండు ఒకటేసారి పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఏంటి బయట వంటలు కూడా పెడుతున్నాను అనుకోవద్దండి, నా ఛానల్ పేరే కుకింగ్ అండ్ వ్లాగ్స్ కదా, అందుకోసమే ఇక్కడికి బయటకు వచ్చినా కూడా వాళ్ళు చేసే ప్రాసెస్ని కూడా పెట్టానంటే మీకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళు ఎలా చేస్తారో బయట. అందుకోసమే ఇలా వంట వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఇంకా మా లక్కీకి అయితే అక్కడ పానీపూరి కనిపించింది అనమాట, ఇంకా తీసుకొని తింటున్నాడు. ఇదైతే దోశ అండి, నార్మల్ దోశలా కాదు, ఇది వచ్చేసి కొంచెం వెరైటీ దోశ అనమాట. అంటే నూడిల్స్ దోశ, పన్నీర్ దోశ, ఇంకా చీజ్ దోశ అని రకరకాలు ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఇక్కడ నూడిల్స్ దోశ తీసుకున్నాము. ఈ దోశ తినాలంటే చాలా టైం పడుతుందండి, ఎందుకంటే ఈ దోశలో చాలా స్టఫింగ్ ఉంటుందని చెప్పాను కదా, నూడిల్స్ అవన్నీ వేస్ట్ చేస్తారు, అందుకోసమే చాలా టైం పడుతుంది, చాలా వేడిగా ఉంటుంది కదా, అందుకే కొంచెం ఓపిక్గా తినాలన్నమాట ఈ దోశ తినాలంటే. పన్నీర్ రోల్ రెసిపీతో పాటు ఈ దోశ రెసిపీ కూడా పెట్టేస్తాను ఒకే వీడియోలోనే, తప్పకుండా చూడండి. మీరు ఇక్కడ గమనించారంటే ఈ వీడియోలో ఒక చోట మంచాలన్నీ వేసి పెట్టారు కదా, అది వచ్చేసి పంజాబీ వాళ్ళ హోటల్ అండి. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పంజాబీ వాళ్ళ డాబాకి వెళ్ళింటాం కదా, అక్కడైతే నేను లస్సీ తాగాను. నాకు ఆ లస్సీ భలే నచ్చిందన్నమాట. అది గుర్తొచ్చి ఇప్పుడు ఈ రెస్టారెంట్ చూస్తూనే అది తాగాలనిపించింది, అందుకోసం ఇక్కడ ఆర్డర్ ఇచ్చాను లస్సీ అయితే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా లస్సీ అయితే ఎంత పెద్ద గ్లాస్కి ఇచ్చారో, ఆ తాగుతూనే నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది. మా ఆయన మా లక్కీ ఇద్దరు పెరుగుతున్నారనమాట, ఇంకా అందుకోసం వాళ్ళు లస్సీ తాగలేదు, అదంతా నేనే తాగాల్సి వచ్చింది ఆ రోజు అయితే. ఇంకా ఫైనల్గా మా ఆయన అయితే ఇడ్లీ సాంబార్ తీసుకున్నాడు. ఇంకా మా లక్కీకి అయితే కేసరి తీసుకున్నాం తింటాడేమో అని, తింటాడని తీసుకున్నాం కానీ ఇంత అంటే ఇంత కూడా తినలేదండి. ఇంకా ఏం చేయలేక ఇంకా పార్సల్ తీసుకొని వెళ్ళాం ఇంటికి, కానీ నేనైతే ఏం తినలేదు, ఇంకా లస్సీ తాగాను కదా అదే హెవీ అయిపోయింది నాకైతే. ఇంకా ఫుడ్ కోర్ట్లో తినేసి అక్కడ నుంచి బయలుదేరేసాము. ఇంకా అక్కడ నుంచి వస్తుండగా దారిలో మా ఆయనకైతే ఇలా ఫిషెస్ అక్వేరియం షాప్ కనిపించింది, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక ఫిష్ కొనాలని వెళ్ళాము. అంటే ఆల్రెడీ మా ఇంట్లో ముందు ఫిష్లు ఉన్నాయండి, 3 ఫిష్లు ఉన్నాయి, 3 కాదు 4 ఉండేవి. ఆ రోజు పొద్దున్న ఒక చనిపోయింది అన్నమాట, దాని ప్లేస్లో ఒకటి తీసుకుందాం అనుకున్నాడు మా ఆయన. అక్కడికి వెళ్ళి అన్ని చూశాడు కానీ ఏమో మళ్ళీ వచ్చేసి వద్దులే మళ్ళీ అది కూడా చనిపోతుందేమో అని మళ్ళీ స్టాప్ అయిపోయాడు. కానీ మా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట ఇలా ఫిషెస్ పెంచడం అంటే, ఎప్పుడైనా పెద్ద అక్వేరియం కొనాలని చూస్తూ ఉంటాడు. కానీ మనకి ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అవ్వాలన్నా చాలా కష్టం అయిపోతుంది కదా ఇలా అక్వేరియంస్ కొంటే అని మళ్ళీ స్టాప్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ ఫిష్లతో ఒక పక్కన పెడితే పక్షులు కూడా ఉన్నాయండి, అసలు అయితే అవి సౌండ్ చేస్తూనే ఉంటాయి, పాపం అనిపిస్తుంది దానిని చూస్తే. ఆ రోజు బయటకు వచ్చామనే కానీ మా లక్కీకి అయితే ఏం తీపిలేదండి పాపం, అసలు మా లక్కీ కూడా ఏం అడగలేదు అనుకోండి, కానీ మేమే అసలు ఏం తీపిలేదు కదా అని ఇంకా ఈ షాప్ పక్కన ఇంకో షాప్ ఉండింది, బుక్ షాప్ ఉండింది. ఆ బుక్ షాప్లో అయితే చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, అందులో అయితే మా లక్కీకి మేము లేజర్ లైట్ తీపించాము. ఆ లైట్ అయితే మా లక్కీకి చాలా బాగా నచ్చిందండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా జనాలు అయితే ఫుల్ ఉన్నారండి ఆ రోజు. సాయంత్రం అంటే 8 అయింది అనుకుంటా అప్పుడు టైం వచ్చేసి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అలా ఉన్న ట్రాఫిక్ అయితే ఇంకా 12 అయితే ఎలా ఉంటుందో ఏమో, అసలు ఫుల్ రష్ ఉండింటారు. ఇందాక చెప్పాను కదా మీతో మా లక్కీకి ఒక లైట్ తీపించామని, అదే అండి లేజర్ లైట్. అది వచ్చేసి ఫుల్ కలర్స్ వస్తాయన్నమాట, అందులో నుంచి 3 కలర్స్ ఏమో ఉన్నాయి. ఇంకా అది పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ వేసేసాడు ఆ రోజు అయితే. మా ఆయనకైతే న్యూ ఇయర్ రోజు కూడా ఆఫీస్ ఉండింది, ఇంకా అందుకోసమే ఇలా ముందు రోజే వెళ్ళాల్సి వచ్చింది బయటికి. మా లక్కీకి మా ఆయన ఆన్లైన్లో డ్రెస్ పెట్టినాడు, కొత్త డ్రెస్ న్యూ ఇయర్ కానీ, అదేమో లేట్ అయిపోయింది. కానీ అది వచ్చింది మాత్రం న్యూ ఇయర్ రోజే వచ్చింది అనమాట, సాయంత్రం వచ్చింది ఆ డ్రెస్ అయితే. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆ రోజు వచ్చేసి నేను న్యూ ఇయర్ ముగ్గు వేయాలని ఇంకా ఇది వేస్తున్నాను అనమాట. ఆ రోజు ముగ్గు అయితే మొబైల్లో చూసి వేశాను. మామూలుగా మన పక్క అయితే పండగలు వస్తే చాలు ముగ్గు మాత్రం ముందు రోజు సాయంత్రమే వేసుకుంటూ ఉంటాము. సాయంకాలం అంటే ఒక 7:30కి అలా వేస్తూ ఉంటాం కదా, వేసుకున్నాక కూడా సైలెంట్గా ఉండాము. మన ముగ్గు అయిపోయాక వేరే ముగ్గులు చూసేకి వెళ్తూ ఉంటాం కదా. మనకి ఇంటి ముందర స్థలం ఎక్కువ ఉందనుకోండి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా పైన అప్స్టేర్లో కాకుండా కింద ఉన్నామనుకోండి ఇంకా పెద్ద వేసుకోవచ్చు. ఇంకా స్థలం తక్కువ ఉందనుకోండి ఇంకా చిన్న ముగ్గులే వేసుకోవాల్సిందే. నాకైతే ఈ ముగ్గు పిండితో వేయడం అంత సరిగా రాదనమాట, కానీ ఎక్కువ చాక్ పీస్తో వేస్తూ ఉండేదాన్ని. కానీ యూట్యూబ్లో ఒక వీడియోలో ఇంటి ముందర ముగ్గు
అనేది చాక్ పీస్తో వేయకూడదు, ముగ్గు పిండితోనే వేయాలి. చాలా మంచిదని చెప్పారు ముగ్గు పిండితో వేయడము. అందుకే అప్పటి నుంచి ముగ్గు పిండితోనే వేస్తున్నాను. ఇంకా నేను వేసే ముగ్గుకి మా లక్కీ మా ఆయన అయితే ఎన్ని జోక్స్ వేస్తున్నారంటే అన్ని జోక్స్ వేస్తున్నారు. ఫైనల్గా అయితే నా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే రవ్వ దోశ అండి. మా లక్కీ అయితే మ్యాగీ కావాలన్నాడని మా లక్కీ కోసం మ్యాగీ అనమాట. ఈ రవ్వ దోశను ఎలా చేసుకోవాలో ఆ రెసిపీ అంతా వీడియో తీసి పెట్టానండి. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా ఎమ్మిగా ఉంటుంది దోశ అయితే. ఇంకా టిఫిన్ అయితే అందరం తినేసాము. ఇంకా టిఫిన్ తిన్నాక వెంటనే ఇలా కేక్ కటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ కింద చున్నీని చూస్తున్నారా, డెకరేషన్కి వాడాం కదా టేబుల్ పైన. ఆ చున్నీని అయితే అన్ని బర్త్డేస్కైనా ఏదైనా పండుగలకైనా ఏదైనా డెకరేట్ చేయాలంటే ఆ చున్నీనే వాడుతూ ఉంటాము. ఆ డ్రెస్ అయితే వేసుకోగానే ఆ చున్నీ అయితే బాగా యూజ్ అవుతుంది మన డెకరేషన్స్ కానీ మా ఆయన చెప్తూ ఉంటాడు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మా లక్కీ అయితే అందరికీ ఫోన్లలో విషయం చెప్తారు కదా, అందరితో హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు. కాదు లక్కీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే అప్పుడు చెప్తున్నాడు అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అని. మా వెనకాల ఫిషెస్ కనిపిస్తున్నాయా మీకు? చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్క ఫిష్ని ఒక్కొక్క డబ్బాలో పెట్టాడనమాట మా ఆయన. అవన్నీ ఒకే దాంట్లో ఉంటే అవన్నీ కొట్టుకుంటున్నాయంట, ఫైటింగ్ చేస్తున్నాయంట. ఇంకా దానికోసమే దానికి సపరేట్ ఒక డబ్బా పెట్టాడనమాట. ఇంకా మా లక్కీ అయితే కేక్ కటింగ్ చేశాం కదా, ఇంకా ఫేస్కి కూడా పూసుకోవాలంట చెప్తున్నాడు. అది మా లక్కీనే స్టార్ట్ చేశాడు అనమాట ముఖానికి పూసుకోవడము. మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిందండి. మళ్ళీ ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.